నమస్తే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు నాతో పాటు గ్రూప్ 1 ఇష్యూ గురించి మాట్లాడదాం. నమస్తే వెంకట గారు. నమస్తే. మొట్టమొదటి ప్రశ్న, అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు హుటాహుటిన ఎందుకు రిజల్ట్స్ ఇవ్వాల్సి వచ్చింది? కారణాలు ఏంటి? ఏందా రిజల్ట్స్? గ్రూప్ 1 ఏం రిజల్ట్స్ అని ఏమంటారు? గ్రూప్ 1 కి సంబంధించిన రిజల్ట్స్ ఎందుకు మిడ్ నైట్ ఇవ్వాల్సి? దాన్ని ఏమంటారు? రిజల్ట్స్ కాదు, ఏమి ఇచ్చారు? నేను ప్రశ్న అడుగుతున్నా, మీరు ఆన్సర్ చెప్పాలి. ఆర్గ్యుమెంట్, మీరు నాతో డిబేట్ చేయడానికి రాలేదు కదా, డిబేట్ చేయడానికి. నేను అడగనీకి కూడా దానికి ఒక అర్థం ఉంది కాబట్టి చెప్తున్నా. దాన్ని ఏమంటారు? నేను ఇచ్చింది దాన్ని ఏమంటారు? రిజల్ట్స్ ఇచ్చారు కదా, గ్రూప్ 1 ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టారు. అక్టోబర్ 15 కి కోర్టు ఎంట్రీ ఆర్డర్ ఏమని ఇచ్చింది? ఇప్పుడు గ్రూప్ 1 పరీక్షని ప్రిలిమ్స్ కండక్ట్ చేసి, మెయిన్స్ కండక్ట్ చేసి, ప్రాసెస్ అన్నిటిని పూర్తి చేసుకొని ఎఫ్ఎస్ఎల్ ఇచ్చే ముందు సింగిల్ బెంచ్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ ఇచ్చిన జడ్జ్మెంట్ అని నా డివిజనల్ బెంచ్ ఎత్తేసింది. ఎత్తేసినప్పుడు 563 మంది పిల్లలకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఆల్రెడీ రెడీ అయింది కాబట్టి టీజీపీఎస్సీ చేయాల్సిన ప్రాసెస్ని టీజీపీఎస్సీ చేసింది. టీజీపీఎస్సీ చేయాల్సిన ప్రాసెస్ని టీజీపీఎస్సీ చేస్తే అర్ధగంట 12 గంటలకు ఎందుకు చేసినంటే, మరి కోర్టు అది ఎత్తేసి కోర్టు మీరు ప్రాసెస్ చేసుకోమన్నప్పుడు కూడా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా తప్పు పడదామా? అంటే న్యాయస్థానం చెప్పిన దాన్ని కూడా ఇవ్వకూడదని ఆపుదామా? ఇప్పుడు న్యాయస్థానం ఇచ్చినప్పుడు తీర్పు ఇచ్చిందంటే ఇచ్చిర్రు అని అంటే తప్పు పట్టవచ్చు. న్యాయస్థానమే దాన్ని ఇంట్రీమ్ జడ్జిమెంట్ ఇచ్చి మీరు ప్రాసెస్ని పూర్తి చేసుకోండి, సబ్జెక్ట్ టు జడ్జిమెంట్ తర్వాత చూడొచ్చు అని చెప్పి చెప్పారు. మరి చెప్పిన దాని ప్రకారంగా టీజీపీఎస్సీ తన పని తాను చేస్తే దాన్ని కూడా తప్పుడు పడుతున్నారు అంటే, తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటే, మరి మాట్లాడేటోళ్ళకే అవగాహన లేకుండా ఉండాలి. లేదా ఈ రోజు అది నింపితే మరి ఆ పిల్లగాళ్ళకు ఉద్యోగాలు రావద్దని చెప్పి ఒక దురుద్దేశంతోనే మాట్లాడుతూ ఉండాలి. ఈ రెండు విషయాలు ఏమన్నా ఉంటేనే ఈ రకంగా మాట్లాడతారు. ఓకే, సో ఈ అర్ధరాత్రి అనే అంశం గురించి చెప్పండి. మిడ్ నైట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటున్నా నేను. టీజీపీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఆ ప్రాసెస్ కంప్లీట్ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ ఫినిష్ చేసుకొని వర్క్ చేసి రిలీజ్ చేస్తారు. మొన్న వచ్చిన కొన్ని నోటిఫికేషన్స్ కూడా గ్రూప్ 2 ఆ విషయాలు కూడా రాత్రి పూటనే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చినాయి. ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ దాని పని టీజీపీఎస్సీ పని చేస్తుంటే, వాళ్ళు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు పొద్దున్నకెళ్ళి రాత్రి వరకు వాళ్ళు కష్టపడి పని చేస్తుంటే, పని చేయకపోతే లేట్ చేస్తారు అని చెప్పి మీరే మాట్లాడతారు. వాళ్ళు పని చేసి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తే కూడా ఎందుకు ఇచ్చిరని చెప్పి మాట్లాడతారు. ఓకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టు జడ్జిని కలిసిండు రీసెంట్గా. హైకోర్టు జడ్జిని కలిసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ రావడం జరిగింది. భార్గవ్ గారు, అంటే ఈ ఫోటోని నేను ఎందుకు చూపిస్తున్నా అంటే, ఒకసారి ఇక్కడ చూపి, విషయం ఇది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నిరుద్యోగులు. ఒకసారి ఇక్కడ జూమ్ చేసుకో. మీకు చెప్తున్నా, న్యాయస్థానాన్ని చీఫ్ జస్టిస్ గారిని కూడా కలిసి ఈ రకంగా మాట్లాడుతుంటారు. రేపు పొద్దున మీరు ఆ రకంగా మాట్లాడుతున్నారంటే న్యాయస్థానాన్ని సంపూర్ణంగా గౌరవించే వ్యక్తిని నేను. అండ్ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక న్యాయ పోరాటాలు చేసి అనేక తీర్పులు తీసుకొని వచ్చి గవర్నమెంట్ కి తగిన గుణపాఠము న్యాయస్థానం ద్వారానే ఆ రోజు చేపట్టడం జరిగింది. ఈ రోజు దాన్ని కలిసిన సందర్భం, వారికి సంబంధించిన ఇష్యూ వేరే, ఈ రోజు దాని జడ్జిమెంట్ విషయం వేరే. సరే, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొన్ని అన్ఐడెంటిఫైడ్ హ్యాండిల్స్కి వెళ్ళి వాళ్ళు ప్రచారం చేస్తున్న విషయాన్ని ఈరోజు మీరు అధికారికంగా ఉన్న ఒక ఛానల్లో మీరు చూపివ్వడం అనేది న్యాయస్థానాన్ని ప్రశ్నించినట్టు అయితే. ఒకసారి మీరు పునరాలోచించుకోవాలి ఆ విషయం పైన, అది కరెక్టా కాదా, మరి ఆరోపిస్తుండ్రా లేదా ఆరోపించేటోళ్ళు అని చెప్పి అదే చెప్తున్నా. సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఆ రకంగా మనం ఆరోపిస్తే న్యాయస్థానం పైన మనం గౌరవం లేనట్టే. మరి నాకైతే న్యాయస్థానం పైన గౌరవం ఉంది, అసలు విషయాలు నేను ఆరోపిస్తలేను. కానీ మీకు మీ ఛానల్ ఉందో లేదో మీరు ఆలోచించాలి. మరి మీరు అనుమానిస్తుర్రా లేదా అనుమానించేటోళ్ళని తప్పు పడుతున్నా? మీరు ఎలిగేషన్ చేసేది నేను కాదు, మా ఛానల్ కాదు, నిరుద్యోగులు. నిరుద్యోగుల వాళ్ళు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవరన్నా కూడా, మీరు నేను ఎవరన్నా కూడా న్యాయస్థానాన్ని నమ్మకం పెట్టుకోవాలి, న్యాయస్థానాన్ని గౌరవించాలి. సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిన రోజు నేను ఆరోపించలేదే, లేదా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఆరోపించలేదే. వాళ్ళు కూడా న్యాయస్థానాన్ని గౌరవించి డివిజనల్ బెంచ్ వాళ్ళు కూడా వెళ్ళిండ్రు కదా. ఉద్యోగ జడ్జిమెంట్ ఇచ్చిన రోజేమో ఫేవర్కి ఇచ్చిన రోజేమో కరెక్ట్ జడ్జిమెంట్ ఇది ఇచ్చిన రోజు న్యాయస్థానం వాస్తవాల్ని గమనించి జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గతంలో నేను కూడా గ్రూప్ 1 క్యాన్సిలేషన్ కి సింగిల్ బెంచ్ కి వెళ్ళడం జరిగింది. సింగిల్ బెంచ్ లో క్యాన్సిల్ అయింది, డివిజనల్ బెంచ్ లో కూడా క్యాన్సిల్ అయింది. ఇక్కడ వాస్తవం ఉండే ఎవిడెన్సెస్ ఉండే కాబట్టి క్యాన్సిల్ అయింది. ఈ రోజు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి అది ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని కూడా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ తో కొన్ని తప్పుడుగా ప్రచారం చేస్తుండ్రు. ఆ చేసేదాన్ని పాపము పిల్లలు
ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మాటలు నమ్మి వాళ్ళు దాన్ని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ప్రచారం చేసేదాన్ని పిల్లలు పాపం వాళ్ళ ట్రాప్ లో పడి వాళ్ళు ప్రచారం చేస్తుంటే ఆ విషయాన్ని మీరు నాతోటి ప్రస్తావిస్తే అది విషయం మంచిది కాదు అని చెప్తున్నారు. టీజీపీఎస్సీ వాళ్ళు కూడా మెయిన్స్ కి బదులు రాంగ్ వర్డ్ పడ్డది ఇక్కడ అగైనెస్ట్ అని పడాలి. ఇక్కడ మీరు చూడండి ఏ విషయం టీజీపీఎస్సీ మిడ్ నైట్ చేసిన దాని వల్లనే ఇట్లాంటి మిస్టేక్స్ జరిగినాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ మెయిన్స్ ఇది రాంగ్ వర్డ్ కాదంటారా? టీజీపీఎస్సీ అఫీషియల్ విషయం స్పెల్లింగ్ మిస్టేక్ తప్పుపడ్డదని మీరు అంటున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్ తప్పుపడి వాళ్ళు ప్రాసెస్ కంప్లీట్ చేస్తానని చూస్తారా, లేదా మరి వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇది చెప్తున్నారు మళ్ళీ వీళ్ళది కూడా తీసుకోరు కదా మీరు. ఈ తల్లిదండ్రులది పిల్లలది కూడా మీరు ప్రెస్ మీట్ తీసుకుంటారు కదా. మరి 3 కోట్లకి ఉద్యోగం వచ్చిందని ఈడు ఆరోపించాడు. కేటీఆర్ 3 కోట్లకు ఉద్యోగాలు అమ్ముకురని ఆరోపించారు. మరి ఈ కుటుంబ పరిస్థితి వివరాలు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులే బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడారు. మరి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకి 50 లక్షలు కూడా వాళ్ళ ఆస్తి లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ తల్లి ఇంట్లో పని చేసుకుంటూ వేరే దగ్గర ఆడిన 2-3 జాగాలలో పని చేసుకుంటూ ఒక పూట పస్తులు ఉండి 2 పూటలు కొడుకుకి తినిపించి ఏళ్ళ తరబడి చదువుకొని ఉద్యోగాలు వచ్చినాయి. మరి 3 కోట్లు కేటీఆర్ ఇచ్చిందా, మరి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా? మరి ఇస్తే ఎవరికి ఇచ్చింది? మరి ఎవిడెన్సెస్ ఉంటే కోర్టులో సమర్పించవచ్చు కదా. ఎందుకు ఈ తప్పుడు ఆరోపణలు చేస్తుండ్రు? ఎందుకు 563 మంది పిల్లల మనోభావాల్ని దెబ్బతీస్తుండ్రు? వాళ్ళ తల్లిదండ్రుల మనోభావాల్ని దెబ్బతీస్తుండ్రు. వీళ్ళు తెలంగాణ పిల్లలే కదా, వీళ్ళు తెలంగాణ ప్రజలే కదా, తెలంగాణకు సంబంధించిన కదా, మన రాష్ట్రానికి సంబంధించిన కదా. మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు తప్పుడు ప్రచారం చేయడం కాకుండా ఉద్యోగాలు రాని పిల్లల్ని కూడా మీరు రెచ్చగొట్టి మీ రాజకీయ లబ్ధి ఎందుకు పొందే ప్రయత్నం? ప్రవీణ్ కుమార్ శ్రవణ్ కావచ్చు, చెప్పండి. హరీష్ రావు సింగిల్ ఏది సిట్టింగ్ టెస్ట్ తోటి విచారణ జరిపించాలని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. అరే సోయుందా నీకు? నీ టైంలో పేపర్ లీక్ అయినాయి, అంగట్లో సరుకులు అమ్మినట్టు అమ్మినరు, పేపర్ కొన్నోళ్ళు జైలుకు పోయినరు, నువ్వే సిట్టు విచారణ వేసినావు. మరి ఆ రోజు ఎందుకో జరిపించలే? ఆ రోజు ఎందుకో బహిరంగ క్షమాపణ చెప్పలే? మరి కేటీఆర్ పిఏ పైన డైరెక్ట్ ఆరోపణలు వచ్చినాయి. ఆ రోజు మీ ఛానల్లోనే వేసారు కేటీఆర్ పిఏది పెట్టి. మరి ఎందుకో కేటీఆర్ స్పందించలే? మరి పేపర్ లీక్ అయినప్పుడు ఎందుకో మాట్లాడలే? ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే ఇదే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ పరిధిలో ఆ ఆత్మహత్యను కూడా తప్పుడుగా చిత్రీకరించి వాళ్ళ తల్లిని తీసుకొచ్చి ఏ రకంగా దాన్ని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసినా మనం గమనించలే. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మీరు గ్రూప్ 1 నింపలేకపోయినరు? ఎందుకు గ్రూప్ 1 నియామకాలు చేపట్టలేకపోయినరు? మరి న్యాయస్థానంలో మీరు ఆ రోజు ఎందుకు గెలవలేకపోయినరు? ఎందుకు బయోమెట్రిక్ ని మీరు పెట్టలేకపోయినరు? ఎందుకు ఆ రోజు అవకతవకలు జరిగినాయి? ఎందుకు 17 ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి? ఇవన్నీ దేని కారణంగా అయినాయి? జీవో 29 రద్దు చేయకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన నిరుద్యోగులు నష్టపోతున్నారు అని చెప్పి అంటున్నారు. ఒకవేళ వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఉంటే జీవో 29 రద్దు చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? భార్గవ్ భాయ్, నువ్వు ఇష్యూస్ అందులో చూసుకొని చెప్పాలి నాకు ఏ ఇష్యూ ఏందో. నేను ఈ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అవగాహన ఉంది, అందుకనే నేను సంపూర్ణ అవగాహన నాకు ఉంది. ఏ జియో పైన మనకు అనుమానాలు ఉన్నా, ఏ జియో పైన ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడినా, గతంలో కొంతమంది దీన్ని తప్పుడుగా ప్రచారం చేసినప్పుడు కొంతమంది మొదట్లో దీన్ని అంగీకరించి అవును ఇది కరెక్ట్ అని చెప్పి మాట్లాడిండ్రు. దాని తర్వాత కొంతమంది ఇది తప్పు అని చెప్పి మాట్లాడిండ్రు. దానిపైన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా దానిపైన కరెక్ట్ రాంగ్ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. న్యాయపరంగా దానికి ఒక క్లారిటీ ఇచ్చినప్పుడు మనం దాన్ని మళ్ళా తప్పుడుగా ప్రచారం చేసి టెక్నికల్ గా లేదు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇది ఫైనల్ తీర్పా? ఒకవేళ మళ్ళీ నిరుద్యోగులు సుప్రీం కోర్టుకు వెళ్తే మళ్ళీ ఏమన్నా పంచాయతీ వచ్చే అవకాశం? ఎవరికన్నా అనుమానాలు ఉన్నప్పుడు ఎవరెక్కడికన్నా అవకాశం ఉంటది. ఇప్పుడు వచ్చింది ఇంట్రీమ్ ఆర్డర్. ఇంట్రీమ్ ఆర్డర్ పైన ప్రాసెస్ అనేది చేస్తుండ్రు. రేపొద్దున దీనికి సంబంధించి కోర్టు ఏదైనా తీర్పిస్తే ఆ తీర్పు ప్రకారంగా నియామకాలు ఉంటాయని చెప్పి కూడా అందులో మెన్షన్ చేసి, ఒకవేళ వీళ్ళు సుప్రీం కోర్టుకు వెళ్తే ఒకవేళ అంటే ఏదన్నా ఉండొచ్చు, దాన్ని మీరు నేను డిసైడ్ చేసి చెప్పేది కాదు. సో న్యాయపరంగా ఉన్నప్పుడు దానిపైన ఇంట్రీమ్ ఆర్డర్ కి ఫైనల్ జడ్జిమెంట్ కి డిఫరెన్సియేషన్ ఉంటుంది. దిస్ అన్ ఇంట్రీమ్ ఆర్డర్. సో ప్రాసెస్ సబ్జెక్ట్ టు రిక్రూట్మెంట్, సబ్జెక్ట్ టు జడ్జిమెంట్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగానే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళు ఏం మాట్లాడారు అనేది ఒక క్లారిటీ ఉంది. వీళ్ళ గురించి ఏం చెప్తారు? దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకా పార్టీలో వెళ్తారు, ఎమ్మెల్యేలు కూడా గ్రూప్ 1 కి సంబంధించిన దాని మీద అంశం మీద వాళ్ళకి క్లారిటీ ఉందా? మీకు అదే అంటున్నా, వాళ్ళకి క్లారిటీ ఉంటే అవగాహన లేకుంటే ఈ రకంగా మాట్లాడరు. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఆడవాడు ఎమ్మెల్యే కూడా మాట్లాడు తాడిశెట్టిలోకి ఉంటాడు కదా, కౌశిక్ రెడ్డి ఆడు మాట్లాడిండు. అని కనీసం మెయిన్స్ అంటే ఏంది ప్రిలిమ్స్ అంటే ఏంది కూడా తెలియదు. మరి నిన్న రిలీజ్ అయింది ఏంది అని ఫోన్ చేసి అడితే కూడా చెప్పడానికి రాదు. నిన్న వచ్చింది ఏంటో లిస్ట్ వచ్చింది ఆయనకి ఎఫ్ఎస్ఎల్ అంటే ఏందో కూడా తెలియదు. వాడు కూడా బయటకు వచ్చి ఏది పడుతుంది మాట్లాడుతాడు.
అంటే అవగాహన లేకుండా ఆలోచన లేకుండా నిజంగా వానికి బాధ్యత చిత్తశుద్ధి ఉంటే వాడు కనీసం చికడపల్లి సెంట్రల్ లైబ్రరీకో ఉస్మాన్ యూనివర్సిటీకో టీజీపీఎస్సీ కాడికి ఒక రోజున వచ్చేటోడు కదా, ఒక రోజున వచ్చి రిప్రజెంటేషన్ అని ఇచ్చేటోడు కదా. అవగాహన లేకుంటే ఏదో వాడు కేటీఆర్ మాట్లాడని చెప్పి ఆయన కింద మోసేతో నీళ్ళు తాగేటోడు ఇటు బయటకు వచ్చి మాట్లాడుతుండు. ఇప్పుడు మీరు ఇచ్చిన రిజల్ట్స్ లో లోకల్ ఎంత, నాన్ లోకల్ ఎంత, ఇవి ఎందుకు బయట పెట్టట్లేదు? లోకల్ ఎంత, నాన్ లోకల్ ఎంత అనే దానికి ప్రాసెస్ ఏముందో టీజీపీఎస్సీ దాని ప్రకారంగా టీజీపీఎస్సీ ఒక ఇండిపెండెంట్ బాడీ. ఓకే, దానిపైన దానికి సంబంధించి డెసిషన్ తీసుకొని వాళ్ళ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏది ఎట్లా బయట పెట్టాలి, ఏం బయట పెట్టాలి, వాళ్ళ ప్రాసెస్ ప్రకారంగా వాళ్ళు పూర్తి చేస్తారు. ప్రాసెస్ ప్రకారంగా పూర్తి చేయకపోతే కోర్టులో ఆల్రెడీ వీళ్ళు కేసు వేసి ఉంది. దాన్ని కోర్టులో మీరు వాదించవచ్చు. వాదించినప్పుడు టీజీపీఎస్సీ తరఫున అడ్వకేట్ కూడా వారి వాదనను వారు వినిపిస్తారు. ఆల్రెడీ కోర్టులో ఇష్యూ ఉంది. సో కోర్టు నిర్ణయిస్తుంది ఎవరు కరెక్ట్ ఎవరు రాంగో. ఇప్పుడు కోర్టులో డెసిషన్ ఉన్నప్పుడు మీరు నేను కాదు కదా నిర్ణయించేది. ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పి ఈ కొంతమంది తప్పుడు ఆలోచనల వ్యక్తులు కొంతమంది నిరుద్యోగులను రెచ్చగొట్టి న్యాయపరంగా దానిపైన ఇప్పుడు దీంట్లో రాజగోపాల్ రెడ్డి కూడా ఉండడం అనుకోవచ్చా? నిరుద్యోగులను రెచ్చగొట్టిన దాంట్లో అదే ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఉన్నాడు. మనకు అవగాహన లేకపోయినా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టామనగా అదేదో లాడలాడబోయి ఆ ప్రెస్ మీట్ పెట్టాడు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ విషయం పైన వాస్తవాలు అన్ని కూడా లోతుగా పరిశీలించకుండా విద్యార్థులు టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టగానే విద్యార్థులు మాట్లాడగానే రాజగోపాల్ అన్న కూడా వాస్తవాలు తెలుసుకోకుండా వారు మాట్లాడడం జరిగింది. సో అంతే తప్ప సోషల్ మీడియాలో వచ్చే విషయాలను చూసి వాస్తవాలను నమ్మి వారు మాట్లాడడం జరిగిందని చెప్పి నేను భావిస్తాను. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ ట్రాప్ లో ఉన్నాడు అని అంతే కదా. ఇప్పుడు ప్రచారం చేసింది ఎవరు? వాస్తవం. ఇప్పుడు ఆ ప్రచారం చేసింది ఎవరు? ఇప్పుడు ఈ ప్రచారాలన్నీ జరిగినాయి ఇక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి వెళ్ళి జరిగినాయి. సో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వచ్చిన విషయాన్ని నమ్మి మనం బయట మాట్లాడినప్పుడు మనం ట్రాప్ లో ఉన్నట్టే కదా. ఓకే, మీ పార్టీ ఎమ్మెల్యే మీ ప్రభుత్వంపై మీకు అదే చెప్తున్నా, మా పార్టీ ఎమ్మెల్యే మా ప్రభుత్వంపై ఇటువంటి విషయాలపైన మాట్లాడుతున్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యే గారికి నేను మా పార్టీ సభ్యున్నే ఈ విషయాలపైన 10 ఏళ్లకెళ్ళి కొట్లాడినా. ఇవాళ నుంచి చికడపల్లి సెంట్రల్ లైబ్రరీకి ఇవాళ కొత్తగా పోవాల్సిన అవసరం లేదు, ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి పోవాల్సిన అవసరం లేదు, ఇవాళ హైకోర్టుకి కొత్తగా పోతలేను. వారసుంటి విషయాలపైన మాట్లాడినప్పుడు నాతో ఒక్కసారి సంప్రదిస్తే నేను వారికి వాస్తవాలను వివరిస్తుండే. ఓకే, ఇప్పుడు ఈ రోజు డివిజనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది, ఇంట్రీ ఆర్డర్ ఇచ్చింది. మరి దీనిపైన ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఓకే, క్లారిటీ ఉందంటారా రాజగోపాల్ రెడ్డికి? అసలు గ్రూప్ వన్ ఏంది, మెయిన్స్ ఏంది, ప్రిలిమ్స్ ఏంది, ఏం జరిగింది, అసలు క్లారిటీ ఉందంట? ఆ విషయాలపైన వారికి సంపూర్ణ క్లారిటీ ఉంటే వారి రకంగా ఆరోపణలు చేసేటోళ్ళు కాదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే నిరుద్యోగుల తరపున నేను మాట్లాడతా, నేను కొట్లాడతా, ప్రభుత్వంతో కొట్లాడతా అనే లైన్ వచ్చిందంట. ఇక్కడ ప్రభుత్వం తోటి నిరుద్యోగుల గురించి కొట్లాడాల్సిన అవసరం నిజంగా వస్తే ముందు బల్మూరి వెంకట అనేటువంటి ఉంటాడు. కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసలు అవకాశం కూడా ఎవరికి ఇయ్యరు, కొట్లాడాల్సిన అవసరమే ఉండదు. వారికి సంపూర్ణ అవగాహన ఉంది, ముఖ్యమంత్రి గారికి సంపూర్ణ అవగాహన ఉంది. అండ్ ఇష్యూస్ అన్నిటిని కూడా పాసిఫై చేసి మాట్లాడడానికి డిప్యూటీ సీఎం భట్టి గారు కూడా ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేస్తారు, ఎప్పటికప్పుడు మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ ఇష్యూస్ పైన పోరాటం చేసిన వ్యక్తులు నేను కానీ కోదండరామ్ గారు కానీ ఈ విషయాలపైన సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తులము కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఇవాళ ఉన్నాము. అండ్ ఇవన్నీ విషయాల్ని కూడా పరిష్కరించడానికి ముందు వరుసలో మేము ఉండడం జరుగుతుంది. అండ్ మా పార్టీలు ఉన్నోళ్ళు ఇటువంటి విషయాలు మాట్లాడినప్పుడు మా సొంటోళ్ళతో సంప్రదించాలి కదా. ఇవాళ కొత్తగా మేము కొట్లాడతలేము కదా, వివరించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు విషయం ఏడు దాకా వచ్చింది కాబట్టి నేను కూడా గత ఒక 145 డేస్కి వెళ్ళి నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను కొంచెం అందుబాటులో లేకుండే వారిని కలిసి వారికి కూడా నేను వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తాను. అక్టోబర్ 15th వాయిదా ఉంది, హైకోర్టు వాయిదా ఉంది. ఇంతలోనే ఈ రిజల్ట్స్ రావడాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇంత సడన్ గా డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం సడన్ గా డెసిషన్ ఏంది? గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైంది, మెయిన్స్ ఎప్పుడు ఎగ్జామ్ అయింది, FSL రెడీ అయి ఉండే, సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఆపినరు. ఆ ఎంట్రీ ఆర్డర్ ఇచ్చేసరికి మీరే ప్రాసెస్ చేసుకోమని కోర్టు చెప్పినప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు బేస్ చేసుకుని FSL ఇచ్చిన అందులో తప్పేముంది? ఓకే, మళ్ళా అంటే వీళ్ళు ఏమన్నా పోయి మళ్ళా పిటిషన్ వేస్తే ఇబ్బంది. ఎవరికి ఉన్నది ఏదన్నా తీసుకోవాల్సి వచ్చింది, ఎవరికి వాళ్ళు వెళ్ళాల్సింది వాళ్ళు వెళ్ళగలుగుతారు. న్యాయస్థానం ఏ తీర్పు ఇచ్చినా 100% టీజీపీఎస్సీ ప్రభుత్వం అది ఫాలో అవుతుంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని బేస్ చేసుకుని FSL ఇచ్చిర్రు. అండ్ సబ్జెక్టు రిక్రూట్మెంట్, సబ్జెక్టు జడ్జిమెంట్ అని క్లియర్ ఉంది, దాని ప్రకారంగానే ఫాలో అవుతాము. దాంట్లో పెద్ద ఆలోచించాల్సిన దాంట్లో పెద్ద అది ఇదంతా కూడా ఎందుకు ఎవరి కోసము దీన్ని తప్పుపడుతుండ్రు?
అంటే 563 మందికి ఉద్యోగాలు రావద్దా? అంటే తెలంగాణ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరగకూడదా? ఈ 500 మందికి న్యాయం జరిగింది, మిగతా వాళ్ళకి అన్యాయం జరిగింది కదా. మరి మిగతా వాళ్ళకి ఏడన్నా కూడా నియామకాలు చేపట్టినప్పుడు 100% ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ తోటి ఎగ్జామ్స్ కండక్ట్ అయినప్పుడు, ఎగ్జామినేషన్స్ అయినప్పుడు మహిళలకు ఎక్కువ వచ్చినాయి, తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ వచ్చినాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ పైన మీరు మాట్లాడి అనుమానాలతో మీరు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మరి కోర్టుకు వెళ్ళినప్పుడు మొదట్లో సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు మనం స్వాగతించినప్పుడు మరి డివిజనల్ బెంచ్ జడ్జ్మెంట్ కూడా మనం స్వాగతించాలి కదా. ఓకే, స్వాగతించకుండా వీళ్ళు 563 మంది, ఆపోజిట్ ఉద్యోగాలు రాని వాళ్ళు 1,00,000 మంది అని అంటే క్లియర్గా అర్థమవుతుంది కదా రాజకీయ లబ్ధి కోసము. అంటే స్ట్రెంత్ ఎక్కడ ఎక్కువ ఉంది, నేను ఆ రకంగా మాట్లాడతా అంటే పొలిటికల్ మోటివ్ అర్థమవుతుంది కదా. నేను పొలిటికల్ మోటివ్ కోసం మాట్లాడతాను, నేను న్యాయం కోసం మాట్లాడుతున్నాను. నేను తప్పు జరగనప్పుడు ఉద్యోగాలు వచ్చిన పిల్లలకు అన్యాయం జరగకూడదని మాట్లాడుతున్నాను. రేపొద్దున ఇంకో రిక్రూట్మెంట్ ఉంటుంది, ఇప్పుడు 1,00,000 మందిలో కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇంకోటి కోర్టుకు పోతాడు, ఇంకోటి కోర్టుకు పోతే దాన్ని కూడా ఆ రోజు నియామకాలు ఆపితే ఇబ్బంది అనిపిస్తుంది కదా, బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏళ్ళ తరబడి కష్టపడి చదువుకున్న వాళ్ళే కదా 563 మంది కూడా ఈ పిల్లల మధ్య నుండి చదువుకున్న పిల్లలే కదా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు. వాళ్ళు ప్రెస్ మీట్ ఉన్నప్పుడు నువ్వు కూడా పోయి మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకున్నావు కదా. మరి వాళ్ళ కాడ పైసలు ఉన్నాయా కొనుక్కొని? మరి ఎవడిచ్చిండు వాళ్ళకి పైసలు? టోటల్గా ఈ ఎపిసోడ్ మొత్తంలో ఈ గ్రూప్ 1 పంచాయతీ ఇష్యూస్, రిజల్ట్స్ వీటన్నిటి మీద ఏం క్లారిటీ ఇస్తారు నిరుద్యోగులకు మీరు వెంకట్ గారు? నిరుద్యోగులకి నేను చెప్పేది ఒకటే, ఈ దొంగలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకుల ట్రాప్లలో పడకండి. ఈ దొంగలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు మాట్లాడుతుండ్రు. ఇది మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వము. తాత్కాలికంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్స్ విషయం వల్ల కొద్దిగా ఆ వర్గాల కోసం కొద్దిగా డిలే అయిన మాట వాస్తవమే. కానీ ఆల్రెడీ ఆర్టీసీలో, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్లో, ఎలక్ట్రిసిటీలో, హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ప్రెస్ ద్వారా కూడా ఆ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, ఇనిషియేట్ అయిందని. ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయడానికి విడతల వారీగా ఉద్యోగాలు అనేవి నింపడం జరుగుతుంది. వీళ్ళ ట్రాప్లో పడి మీరు చదువుకోకుండా రేపు పొద్దున నోటిఫికేషన్ వచ్చినాక మాకు చదువుకోనికి సమయం లేదని చెప్పి మళ్ళీ మీరు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. కాబట్టి మీ ద్వారా విద్యార్థులకి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి రాబోయే నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యి మీరు ఉద్యోగాలు సాధించి మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మీ సగటు సోదరులుగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ.